హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైని ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది వేడివేడి రైస్లోకి, బగారన్నంలోకి, గోధుమ రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి ఎందులోకైనా సెట్ అయిపోతుందండి. నేను చేసిన విధంగా చేసి చూడండి, మీకు కర్రీ అనేది చాలా సూపర్గా కుదురుతుందండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. పక్కనే ఉన్న గంటని కొట్టండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఈ చికెన్ ఫ్రై చేయడానికి నేను ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. నేను చూపిస్తున్న సైజులో చికెన్ ముక్కల్ని కొట్టించానండి, షాప్లో కట్ చేయించి తీసుకున్నాను. తర్వాత వీటిని 1కి 2 సార్లు వాటర్తో బాగా క్లీన్ చేసి తీసుకున్నానండి బౌల్లోకి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరింది వేసుకోవాలండి. ఫ్రెష్గా వేసుకుంటే మనకు టేస్ట్గా బాగుంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. అల్లం వెల్లుల్లి నుంచి పచ్చిదనం పోయేంత వరకు చూడండి, ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్లోంచి పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. అందులోంచి వాటర్ మొత్తం పోయి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 2.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినాలనుకుంటే, స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేశానండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు, ఫ్రై కదండి నేను మిరియాల పొడి వేసుకున్నా. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు సిమ్లో మంట పెట్టాలండి. మంటను సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో మనము ఫ్రైని కలుపుతుండాలండి, చికెన్ ఫ్రైని, లేదంటే అడుగు పట్టేస్తుంది, అంటే అడుగు మాడిపోతుంది. అప్పుడు చికెన్ ఫ్రై టేస్ట్ అనేది వేరేగా అయిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఇందులో వాటర్ వాడటం లేదండి, డైరెక్ట్ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాము. వాటర్ వేస్తే మనకు గ్రేవీ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వేరేగా ఉంటుందండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఫ్రైని ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు ఫ్రైని కలుపుతూ ఉండాలి. మంట మాత్రం సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే మొత్తం ఫ్రై అనేది మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనకు అయ్యిందా లేదా అనేది ఒక ముక్క పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనం చికెన్ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందండి ఈ ఫ్రైది మాత్రం. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఆల్మోస్ట్గా మనకు రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నాకు మట్టి పాత్ర అంటే చాలా ఇష్టం అండి. ఇందులో వేసుకొని తింటే మనకు ఒక విలేజ్ ఫీలింగ్ ఉంటుందండి. అలాగే పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు మట్టి పాత్రల్లోనే వంటలు చేసుకొని తినేవారండి. అందుకే వారు అంత గట్ హెల్తీగా, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నేను కూడా మన ఛానల్లో మట్టి పాత్రలో వంటలు చేశానండి. చూడాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలు చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.